సో ఈ నేపథ్యంలో రష్యాతో మైత్రి ఎంత అవసరం అనేది ఇవాళ అంటే ఈ భేటీకి సంబంధించినటువంటి ఈ పర్యటన, పుతిన్ పర్యటన మనకి ఎంతో ఉపయోగకరం అన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి వార్తా కథనాన్ని చూసుకుంటే, పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ చేరుకున్నారు. గురువారం సాయంత్రం 6:35 ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్ట్లో దిగిన పుతిన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సాధారణంగా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు తన సొంత కారును మాత్రమే వాడే పుతిన్ను ప్రధాని మోదీ తన టొయోటో ఫార్చునర్ కారులో తన అధికార నివాసానికి తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. నా స్నేహితుడు రష్యా అధ్యక్షుడు పుతిన్కు స్వాగతం పలికినందుకు ఆనందంగా ఉంది. ఈ రాత్రి రేపు మా ఇద్దరి మధ్య జరిగే సమావేశాల కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. భారత్ రష్యా స్నేహం కాల పరీక్షకు నిలిచింది, మన ప్రజలకు అపారమైన మేలు చేకూర్చింది అని పోస్ట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత పుతిన్కు ఆయన ప్రైవేట్ విందు ఇచ్చారు. పుతిన్ రాక సందర్భంగా మోదీ అధికారిక నివాసాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పుతిన్తో పాటు వచ్చిన బృందంలో 7 రష్యన్ మంత్రులు, పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు, రష్యా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఉన్నారు. కాగా శుక్రవారం ఉదయం 11 గంటలకు పుతిన్ రాష్ట్రపతి భవన్లో త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. 11:30 గంటలకు రాజ్ఘాట్కు చేరుకుని మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు. 11:50కు హైదరాబాద్ హౌస్లో మొదలయ్యే ఇండియా రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పుతిన్, మోదీ పాల్గొననున్నారు. 2 గంటల పాటు సాగే ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం, బయటి ఒత్తిళ్ల నుంచి ఇరు దేశాల వాణిజ్యాన్ని కాపాడడం, పౌర అణు ఇంధన సహకారం, ఎరువుల రంగంలో సహకారం పెంపు, యూరోపియన్ ఎకనామిక్ యూనియన్తో భారత్ ప్రతిపాదించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సహా పలు అంశాలు కీలకంగా చర్చకు రానున్నాయి.